విన్నవారికి దారిద్ర్య కష్టాల నుండి విముక్తి కలిగి కోరికలు నెరవేరుతాయి. దేవీ నవరాత్రి వ్రతం మించినది భూమి మీద లేదు. సాక్షాత్తు ఆ శ్రీరాముడే దేవీ నవరాత్రి వ్రతం చేసి రావణుని వధించాడు. పూర్వం సీతాదేవిని రావణుడు అపహరించినప్పుడు రాముడు ప్రస్రావణాద్రిపై ఉన్నాడు. సీత జాడ తెలిసి యుద్ధానికి బయలుదేరే ముందు శరదృతువులో నారదుడు సలహాపై ఆయన నేతృత్వంలో దేవీ నవరాత్రి వ్రతం చేశాడు. దానివలన రాముడు, లక్ష్మణుడు, వానరులు అంతులేని శక్తులు పొంది సేతువు నిర్మించి రావణుని వధించి రాముడు సీతాదేవిని పొందగలిగాడు అని బ్రాహ్మణుడు వ్రతమహత్యం గురించి వ్రతం చేయమన్నాడు. వ్యాసుడు రామకథ క్లుప్తంగా ఇలా చెప్పాడు. అయోధ్య రాజధానిగా కోసల రాజ్యం పరిపాలిస్తున్న దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేసి 4 పుత్రులను పొందాడు. కౌసల్యాదేవికి రాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు అనే కవల పిల్లలు జన్మించారు. 4 కులగురు వశిష్ఠ మహర్షి వద్ద విద్యాభ్యాసం చేశారు. విశ్వామిత్రుడి వెంట యాగ సంరక్షణకు రామలక్ష్మణులు వెళ్లారు. రాముడు యాగం సంరక్షిస్తూ రాక్షసులైన తాటకిని, సుబాహుని చంపాడు. మారీచుని సముద్రంలోకి విసిరివేశాడు. విశ్వామిత్రుడి వెంట మిథిల వెళుతూ రాయిగా మారిన అహల్యకు శాప విమోచనం కలిగించాడు. మిథిలలో శివధనుర్భంగం చేసి సీతాదేవిని వివాహం చేసుకున్నాడు. లక్ష్మణుడు సీత చెల్లెలు ఊర్మిళను భరత శత్రుఘ్నులు జనకుని సోదరుడు కుశధ్వజుని కుమార్తెలైన మాండవి శృతకీర్తులను వివాహం చేసుకున్నారు. దశరథుడు చేయతలచిన రామ పట్టాభిషేకాన్ని కైకేయి తనకి దశరథుడు ఇచ్చిన వరాలతో ఆపి భరతుడికి పట్టాభిషేకం, రామునికి 14 ఏళ్లు వనవాసం చేయించమంది. తండ్రిగారి మాట పాటించి రాముడు సీతాదేవి లక్ష్మణులతో వనవాసానికి వెళ్ళాడు. పుత్రవియోగంతో దశరథుడు మరణించాడు. భరతుడు పట్టాభిషేకం తిరస్కరించి రాముని రాజ్యం చేపట్టమని కోరాడు. రాముడు వనవాసం పూర్తి చేసి వచ్చి చేపడతాను అన్నాడు. అంతవరకు రాముని పాదుకలు సింహాసనంపై ఉంచి ప్రతినిధిగా రాజ్య పరిరక్షణ భరతుడు చేశాడు. 13 ఏళ్ల వనవాసంలో రామలక్ష్మణులు అనేక మంది రాక్షసులను సంహరించి మునులకు ప్రజలకు రాక్షస పీడ లేకుండా చేశారు. రావణుని చెల్లెలు శూర్పణఖ రాముని మోహించి సీతాదేవిని చంపబోనగా లక్ష్మణుడు అడ్డుకొని ముక్కు చెవులు కోశాడు. శూర్పణఖ రాముని చెప్పి సీతాదేవిని అపహరించమని ప్రేరేపించింది. మారీచుడు సహాయంతో రావణుడు రామలక్ష్మణులు లేని వేళ మోసం చేసి సీతాదేవిని అపహరించి లంకలో బందీ చేశాడు. సీతాదేవిని వెతుకుతూ రాముడు కబంధుడు అనే రాక్షసుని చంపి శాప విమోచనం చేశాడు. సీతాదేవి అన్వేషణలో సుగ్రీవుడి సహాయం తీసుకోమని కబంధుడు చెప్పాడు. ఋష్యమూక పర్వతంపై హనుమంతుని సహాయంతో రాముడు సుగ్రీవుడితో స్నేహం చేశాడు. వారిని చంపి సుగ్రీవునికి రాజ్యం, భార్య రోమును తిరిగి ఇప్పించాడు. వర్షాకాలంలో గడిచాక సీతాన్వేషణ చేయమని రాముడు సుగ్రీవునికి చెప్పి ప్రస్రవణ పర్వత గుహలో లక్ష్మణుడితో ఉన్నాడు. సీతాదేవిని పదే పదే తలుచుకుంటూ రాముడు దుఃఖపడుతూ ఉంటే లక్ష్మణుడు అన్నగారికి ఓదార్చే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో నారదుడు రాముడి దుఃఖ నివారణ చేయడానికి వచ్చాడు. మహర్షికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి రామలక్ష్మణులను గౌరవించారు. నారదుడు రాముని చూసి రావణుడు సీతాదేవిని అపహరించాడని తెలిసి వచ్చాను. మీ జననం రావణాది రాక్షసుల సంహారానికి, సీతాదేవిని కూడా అందుకే జన్మించింది. పూర్వం హిమాలయాల్లో విష్ణువుకై తపస్సు చేస్తున్న భేదవతి అనే స్త్రీని రావణుడు వాంఛించి బలవంతం చేయడానికి జుట్టు పట్టుకున్నాడు. రావణ స్పర్శతో కలుషితమైన తన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేస్తూ వేదవతి రావణ నాశనం కోసం అయోనిజిగా జన్మిస్తాను అని ప్రతిజ్ఞపూనింది. ఆమె సీతగా జన్మించింది. మహాలక్ష్మి అంశ అయిన సీతాదేవిని తన వంశానికైన రావణుడు అపహరించాడు. రామ, నీవు విష్ణుమూర్తి దేవతల కోరికపై రావణ సంహారానికి మానవుడిగా జన్మించావు. దుఃఖం వీడుము, ధైర్యం వహించము. సీతాదేవి క్షేమంగా ఉంది. ఇంద్రుడు స్వయంగా కామధేనువు పాలను సీతాదేవికి ఇచ్చాడు కనుక సీతకు ఆకలి దప్పులు రోగబాధలు ఉండవు. నేను సీతాదేవిని చూసి వచ్చాను. నీ రాకకై ఆమె ఎదురు చూస్తోంది. రావణుడు మహాబలశాలి, బ్రహ్మ ఇచ్చిన వరాలతో అజేయుడుగా ఉన్నాడు. అతని సంహరించే శక్తి పొందడానికి నేను ఒక ఉపాయం చెప్తాను. శరదృతువు ప్రారంభమై ఆశ్వయుజ మాసం వస్తోంది. వెంటనే దేవీ నవరాత్రి వ్రతం ఆరంభించి శ్రద్ధగా చేయము. ఉపవాస దీక్షతో జపాలు హోమాలు చేయించము. దశాంశ వహానం చేయము. కోరిన కోరికలు తీరుతాయి. పూర్వం త్రిమూర్తులు, దేవేంద్రాదులు దేవీ నవరాత్రి వ్రతం చేశారు. వశిష్ఠ భృగు మహర్షి, బృహస్పతి, విశ్వామిత్రాది ఋషులు కూడా చేశారు. రావణ వధ కోసం ఈ వ్రతం నీవు తప్పక చేయాలి అని చెప్పగా రాముడు నారద మహర్షి దేవి ఎవరు, ఈ వ్రతం ఎలా చేయాలి అని అడిగాడు. నారదుడు దేవి మహిమ వివరించాడు. రామ, ఈ దేవి ఆదిపరాశక్తి, త్రిమూర్తులకు అధిదేవత, సకల చరాచర జగత్తులకు మూల కారణం. ఆమె అనుగ్రహం, ఆమె శక్తి లేకుండా త్రిమూర్తులు కూడా తమ విధులు నిర్వహించలేరు. సృష్టి లేనప్పుడు ఆమె పూర్ణ ప్రకృతిగా పరాత్ముడితో కలిసి విహరిస్తూ ఉంటుంది. నిర్గుణ స్వరూప సుగుణ స్వరూపంగా మారి ముల్లోకాలు సృష్టించి స్థితిలయాలు చేస్తోంది. ఆది పరాశక్తి గురించి తెలుసుకుంటే జన్మ సంసార బంధనాల నుండి విముక్తి లభిస్తుంది. ఆమె పరాదేవత, విధాత్య, వేదకారిణి. బ్రహ్మాది దేవతలు ఆమె గుణగణాలను వర్ణిస్తూ అసంఖ్యాక దివ్యనామాలు కల్పించారు.
క్లుప్తంగా పూజా విధానం చెప్తాను. సమతలంలో పీఠం వేసి జగదింబకను ప్రతిష్ఠ చేయాలి. నవరాత్రులు ఉపవాసం ఉండాలి. పురోహితుడి దగ్గర ఉండి నేనే దేవి వ్రతం జరిపిస్తాను. రావణ సంహారం అనే దేవకార్యానికి నా వంతు సహాయం చేసి పుణ్యం లభిస్తుంది అని నారదుడు రాముని చేత దేవీ నవరాత్రి వ్రతం చేయించాడు. హోమాలు మంత్ర జపాలు జరిగాయి. రాముడు ఉపవాస దీక్షలో ఉండి భక్తి శ్రద్ధలతో నిత్య అర్చనలు చేశాడు. అష్టమి రాత్రి రామునికి స్వప్నంలో దేవి సాక్షాత్కరించింది. సింహవాహిని అయి గంభీర కంఠంతో రాముని భక్తి శ్రద్ధలకు మెచ్చాను. విష్ణువు అయిన నీవు రావణవధ కోసం రాముడిగా జన్మించావు. ఆదిశేషుడు లక్ష్మణుడిగా జన్మించాడు. ఇంద్రజిత్తు సంహారం అతను చేస్తాడు. వానలందరూ దైవాంశ సంభూతుడు. నీకు సహాయంగా ఉంటారు. మీకందరికీ నా శక్తుల అంశలు అండగా ఉంటాయి. నీవు రాముడిని సంహరించి 11,000 సంవత్సరాలు రాజ్యం చేసి వైకుంఠం తిరిగి వెళ్తావు. శుభమస్తు అని ఆశీర్వదించి అంతర్ధానమైంది. రాముడు సంతోషంతో దేవీ నవరాత్రి వ్రతం దీక్షతో పూర్తి చేశాడు. దానాలు అన్న సంతర్పణలు యథాశక్తి నిర్వహించాడు. తదుపరి సేతువు నిర్మించి లంకపై దండెత్తి విజయం సాధించాడు. రావణ సంహారం చేశాడు. లోకంలో పురాణాలు ఎన్నో ఉన్నాయి, కానీ దేవి భాగవతానికి సాటిరావు. భక్తి ముక్తి ఫలప్రదం అని వ్యాస మహర్షి ముగించాడు.